ఇతను గత 30 ఏళ్ల నుంచి కంటిన్యూస్ గా హౌస్ బ్రేకింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. అయినా కూడా ఇతను మారలేదు, మారకుండా అఫెన్సెస్ చేస్తున్నాడు. ఇతను ఇప్పటి వరకు 238 అఫెన్సెస్ చేసినాం. 238. ఇతను 2 సార్లు ఇతని మీద పీడీ యాక్ట్ చేయడం జరిగింది. ఒకటి శంషాబాద్ పోలీస్ స్టేషన్ పీడీ యాక్ట్ చేయడం జరిగింది, అలాగే చిలకలగూడ పోలీస్ స్టేషన్ కూడా ఇతని మీద పీడీ యాక్ట్ చేయడం జరిగింది. అయితే కూడా ఇతను ఆ వృత్తి మానకుండా ఇంకా చేయడం జరుగుతూ ఉంది. అతనితో పాటు ఇతని కోఅఫెండర్ ఎవరైతే ఉన్నాడో అతని పేరు అవేస్ అహ్మద్. ఇతని పేరు ఇతను 108 కేసులు ఇతను ఇప్పటిదాకా చేయడం జరిగింది. ఇతను 2006 నుంచి చేస్తా ఉన్నాడు, 2006. ఇప్పటికి 2 సార్లు అరెస్ట్ కావడం జరిగింది. మా దగ్గర ఇది 8వ సారి. ఇతని మీద కూడా పీడీ యాక్ట్ ఇంతకుముందు 2 సార్లు కూడా వేయడం జరిగింది. ఒకటి మేడిపల్లి పోలీస్ స్టేషన్, ఒకటి కూకట్పల్లి పోలీస్ స్టేషన్. 2 పోలీస్ స్టేషన్ నుంచి ఇతనికి పీడీ యాక్ట్ కూడా వేయడం జరిగింది. అయినా కూడా వీళ్ళు ఇంకా మారకుండా ఈ అఫెన్సెస్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళ మీద మళ్ళా పీడీ యాక్ట్ వేసే అవకాశం ఉంటే వీళ్ళ మీద మళ్ళీ పీడీ యాక్ట్ వేస్తాం మా దగ్గర నుంచి. అది కూడా వీళ్ళ మీద వాచ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈసారి అయ్యూబ్ అనే అతను వాళ్ళ భార్యతోటి ఈ బంగారం అంతా వెండి అమ్మించడం జరుగుతుంది. కాబట్టి ఆమెను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసినాము, వాళ్ళ భార్య కూడా అరెస్ట్ చేసినాం. ఇప్పటిదాకా ఏ పోలీస్ స్టేషన్లో చేయలేదు కాబట్టి వీళ్ళ భార్య కూడా ఈసారి ఎక్విప్మెంట్ చేసి దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ యాక్షన్ దీంట్లో చేసుకోవడం. పోలీస్ స్టేషన్లో క్రైమ్ టీం వాళ్ళు 2 దొంగల్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒకతని పేరు అయ్యూబ్ అనే ఒకతని పేరు, ఇంకొకతని పేరు అవేజ్ అని చెప్పేసి ఒకతని పేరు. ఈ అయ్యూబ్ అనే అతను గోల్కొండ లిమిట్స్ లో ఉంటాడు, ఈ అవేజ్ అనే అతను సైదాబాద్ లిమిట్స్ లో ఉంటాడు. ఈ అయ్యూబ్ ఎవరైతే ఉన్నాడో ఇతను పాత అఫెండర్, 1995 నుంచి ఇతను అఫెన్సెస్ చేస్తూ ఉన్నాడు. ఇతని ఏజ్ ప్రస్తుతం 67. ఇతను ఇప్పటి వరకు 11 సార్లు అరెస్ట్ కావడం జరిగింది. మొదటిసారి చందనగర్ పోలీస్ స్టేషన్లో 2001 అరెస్ట్ అయినాడు. దాని తర్వాత చేగుంట పోలీస్ స్టేషన్, ఎల్బీ నగర్, మాదాపూర్, చిలకలగూడ, రాజేంద్ర నగర్, నాచారం, చిక్కడపల్లి, ఉప్పల్, తిరుమలగిరి, ఆర్సీపురం. ప్రస్తుతం ఆర్సీపురంలో లాస్ట్ టైం కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఒకటే అంటే ఎక్కువ దొరికేసరిలో వాళ్ళు చాలా డే టైం వీళ్ళంతా. ఈ అవేజ్ అనే అతనికి యాక్చువల్గా రేచీకడు, నైట్ కూడా చేయడు కాబట్టి డే టైమే చేస్తుంది. డే టైం అవేజ్ ఏరియాలు తిరుగుతారు, కాలనీ తిరిగి ఈ లాక్స్ ఏవైతే ఉంటాయో లాక్స్ బయట కనిపించినప్పుడు చేయడం జరుగుతుంది. ఇద్దరు సపరేట్ చేసి అంటే ఇంతకుముందు సపరేట్ చేస్తారు. మొన్న జైల్లో లాస్ట్ టైం మన దగ్గర పోయినప్పుడు జైల్లో కలిసినారు. కలిసిన తర్వాత ఇప్పుడు కలిసి కంబైన్ చేస్తాం. ఇందులో ఎవరు సార్ అవేజ్ వైఫ్ కూడా అరెస్ట్ చేసినారు. అయ్యో